పూరికి కావాల్సిన పదార్థాలు: అర కేజీ దుంప మైదా పిండి, దాంట్లో ఓన్లీ ఆయిల్ అవసరం లేదు, ఓన్లీ వాటర్ వేయకూడదు, ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇది పిండి తొందరగా మెల్ట్ అయిపోతుంది. తర్వాత పూరి పిండిలో ఒత్తికిని మనం కాగి ఆయిల్లో వేసుకోవడమే బాండీలో. అది పెద్ద బాండీ కాబట్టి సింపుల్గా అయిపోతుంది తొందరగా. అదే చిన్న బాండీ వేస్తే తొందరగా అయిపోతుంది. అల్లం ముక్క, క్యారెట్ ముక్కలు మనకి ఎంత కావాలితే అంత సరిపడా క్యారెట్ ముక్కలు అండ్ బీట్రూట్ ముక్కలు, తర్వాత టమాటా చట్నీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. కాంబినేషన్ బంగాళదుంప వేసుకోవచ్చు, లేకుంటే టమాటా చట్నీతోటి సూపర్గా ఉంటుంది. కట్టుకుని తర్వాత గ్లాసులు వేసుకుని తాగడం. నెక్స్ట్ బీట్రూట్ జ్యూస్. బీట్రూట్, క్యారెట్. భారత మాతకి నమస్తే. జై హింద్.